అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు హదీసు వెలుగు పుస్తక పఠనం నుండి ముస్లింల హక్కులకు సంబంధించిన కొన్ని హదీసులు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు: ఒక ముస్లిం మరొక ముస్లింకు సోదరుడు. అతనికి ఎలాంటి అన్యాయము చెయ్యడు. అతన్ని అసహాయ స్థితిలోనూ వదిలివేయడు. ఎవరైతే తన సోదరుని అవసరాన్ని తీరుస్తాడో అతని అవసరాన్ని అల్లాహ్ తీరుస్తాడు. ఎవరైతే ఒక ముస్లింపై ఆసన్నమైన కష్టాన్ని దూరం చేస్తాడో అతనికి ప్రళయ దినాన ఎదురయ్యే కష్టాన్ని అల్లాహ్ దూరం చేస్తాడు. ఎవరైతే ఒక ముస్లింలోని లోటుపాట్లను మరుగుపరుస్తాడో అల్లాహ్ ప్రళయ దినాన అతని తప్పిదాలను కప్పిపుచ్చుతాడు. తోటి సోదరుని పట్ల అత్యాచారం చేయకుండా ఉండటం, అవసరమున్నప్పుడు ఆదుకోవటం విశ్వాసి ధర్మం అని ఈ హదీసు చాటుతుంది. హదీసులోని ఆఖరి మాటకు అర్థం ఏమిటంటే, ఒక మంచి వ్యక్తి వల్ల ఏదైనా పొరపాటు జరిగితే అతన్ని ప్రజల దృష్టిలో కించపరచడానికి దాన్ని ప్రచారం చెయ్యరాదు. దాన్ని కప్పిపుచ్చడానికే ప్రయత్నం చేయాలి. అయితే దానికి భిన్నమైన సందర్భంలో, అంటే దైవాదేశాలను బహిరంగంగా అతిక్రమించే వాని తప్పుల్ని కప్పిపుచ్చకుండా అతన్ని నలుగురిలో నిలబెట్టడమే కర్తవ్యమని కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వక్కాణించారు: నా ప్రాణాన్ని గుప్పెట్లో ఉంచుకున్న శక్తి సాక్షిగా తన కొరకు ఇష్టపడిన దాన్ని తన సోదరుని కొరకు కూడా ఇష్టపడనంత వరకు ఏ వ్యక్తి అయినా నిజమైన విశ్వాసి కాజాలడు. ఈ హదీసు వల్ల తెలిసేదేమంటే, విశ్వాసి తాను ఆచరించిన సత్కార్యాన్ని తన సోదరునికి కూడా చెప్పాలి. అయితే తాను చెయ్యలేని దాన్ని ఇతరుల ద్వారా ఆశించటం తప్పు. అలాగే తాను 2 వస్తువుల్లో ఒక దాన్ని ఎన్నుకోవలసి వచ్చినప్పుడు నిత్యం తన తోటి మిత్రునికై మంచిదాన్ని వదిలి మరీ ఎన్నుకోవాలి. ఇంకా తాను ఒక మంచి వస్తువును తనకై తీసుకుంటే వీలైతే అలాంటి మంచి వస్తువు తన సోదరులు, మిత్రులు, ఆప్తులైన వారికై కూడా తీసుకోవాలి. ఇలాంటి వాతావరణం వల్ల సమాజం ఎంత ప్రేమపూరితంగా, ఆనందమయంగా తయారవుతుందో గమనించండి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపారు: దైవదాసుల్లో కొందరు ప్రవక్తలు కాకపోయినా, అమరగతులు కాకపోయినా ప్రళయ దినాన వారికి అల్లాహ్ ప్రసాదించిన ఉన్నత స్థానాన్ని చూసి ప్రవక్తలు, అమరగతులు సైతం ఈర్ష్యతో కూడిన ఆనందం అనుభవిస్తారు. వారెవరు దైవ ప్రవక్త అని అక్కడున్నవారు అడిగారు. దానికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బంధువులు కాకపోయినా, తమ మధ్య ధనం లావాదేవీలు లేకపోయినా, అల్లాహ్ ధర్మం ప్రాతిపదిక పైన అన్యోన్యంగా ప్రేమించుకున్నవారు. దైవం సాక్షిగా వారి వదనాలు జ్యోతిర్మయమై ఉంటాయి. వారి ముఖం చుట్టూ వెలుగు భాసిల్లుతూ ఉంటుంది. జనులు భయాందోళనలకు చెందే ఆ సమయంలో వారికి ఎలాంటి భయము ఉండదు. జనులు ఖేదావృతులై ఉండే ఆ వేళ వారికి ఎలాంటి దుఃఖము ఉండదు అని యూనుస్ సూరాలోని 62వ ఆయతును పఠించారు. తెలుసుకోండి, దేవుని మిత్రులైన వారికి నిస్సందేహంగా ఎలాంటి భయము ఉండదు. వారికి ఎలాంటి దుఃఖము కలుగదు. అసలు హదీసులో గబిత్ అనే పదం ఉంది. దీనికి మహదానందం పొందటం అని అర్థం. ఇదే పదం ఈర్ష్య అనే భావంలో కూడా ప్రయోగించబడుతుంది. ప్రస్తుత హదీసులో దీని మొదటి భావమే వర్తిస్తుంది. అంటే ఒక గురువు తన శిష్యుడు ఉన్నత స్థానాన్ని ఆక్రమించటం చూసి ఆనందంతో, గర్వంతో పొంగిపోయినట్లే అత్యున్నత స్థానంలో ఉండే దైవ ప్రవక్తలు, అమరగతులైన వారు ఈ వ్యక్తుల ఉన్నత స్థాయిని భాగ్యాన్ని గమనించి సంతోషపడతారు. హదీసులో ప్రస్తావించబడ్డ ఈ మహనీయుల పరస్పర ప్రేమ, మైత్రికి కారణం, పునాది కేవలం ధర్మం మాత్రమే. వారిని ఒక చోట చేర్చింది ఏ విధమైన ఆర్థిక లావాదేవీలు, రక్త సంబంధాలు మాత్రం కావు. కేవలం ఇస్లాం మరియు ఇస్లామీయ జీవన విధానానికి సమాజ రూపకల్పనలో ఆచరణాత్మక స్థానాన్ని ఇవ్వాలన్న లక్ష్యమే వారిని ఏకం చేసింది. హదీసులో ఇలాంటి వారికే ఈ లోకంలో విజయం, దైవ సహాయం ప్రాప్తిస్తాయని, పరలోకంలో శాశ్వత సాఫల్యం లభిస్తుందని శుభవార్త ఇవ్వటం జరిగింది.
హదీసు చివరన దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పఠించిన యూనుస్ సూరాలోని ఆయతలో విశ్వాసం గైకొని ధర్మపదాన పీడింపబడే వారిని, విశ్వాసం ఆధారంగా జీవితం గడపటం కోసం నిరంతర కృషి జరిపే వారిని, అజ్ఞానపు వ్యవస్థతో నిరంతరం పోరాడే వారిని ప్రస్తావించడం జరిగింది. అల్లాహ్ వారిని గురించి వీరికై ఈ జీవితంలోనూ రాబోయే జీవితంలోనూ సాఫల్యం లభిస్తుందన్న శుభవార్తనిస్తున్నాము అని పలికాడు.